ఈ బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నరేష్ గారు మీరు చెప్పరు స్టెప్ బై స్టెప్ కెరియర్ గ్రాఫ్లో ది బెటర్ వర్షన్ ఆఫ్ నరేష్ కనిపిస్తున్నాడు మాకు అని మాకే అనిపించింది చూస్తూ ఉంటే బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కంపేరిటివ్ టు ది పాస్ట్ ప్రాజెక్ట్స్. ఈ సినిమా మీరు చేయడానికి ఈ పర్టిక్యులర్ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది? వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు షో టు ది పబ్లిక్ ఈ క్యారెక్టర్ ద్వారా? తన లైఫ్ మీలో ఏ పాయింట్ మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి ఎస్ ఐ హావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని? ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నచ్చిందండి, బాగా నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేశానండి. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఛాలెంజ్ కావాలండి. ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని సినిమాల్లో ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఏంటి మూర్ఖత్వం అంటే ఎమోషన్స్ ఉంటాయండి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మనుషులు, మన బాధ, మూర్ఖత్వం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. అదేనండి, అది చూపించాలి. అంటే దానికి ఎలా చూపిస్తాం? మన డైరెక్టర్ గారు వచ్చి సడన్గా సార్ నడుచుకుంటూ రావాలి, మీ మూర్ఖత్వం కనిపించాలండి. సార్ నడుచుకుంటే నా వాకింగ్ స్టైల్లో మూర్ఖత్వం ఎలా వస్తుంది సార్ అని నా డౌట్. ఆయన సార్ ఏడవండి సార్, కొంచెం కొత్తగా ఏడవండి సార్ అంటే, కొత్తగా ఏడవండి నవ్వుతూ ఏడమంటారు సార్ అంటే ఇలాగ. అంటే ఆయన ఏంటంటే మాకు నాందిలో ఏడ్చారు, ఆ ఏడుపొద్దు సార్, అది చాలా ఎమోషనల్. ఇంకో దాంట్లో వచ్చారు, ఆ ఏడుపొద్దు సార్, దీంట్లో కొంచెం కొత్తగా కావాలి. పచ్చమల్లి ఎక్కువ ఏడవడు సార్, ఆడ కంట్లో అంటే చిన్న నీళ్ళు తిరిగినట్టు ఉండాలి కానీ బట్ బలబలా కారిపోతున్నట్టు ఉండకూడదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా అంటే దిస్ ఇస్ టఫెస్ట్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అంటే సినిమా అంతా ఒకటే మెయింటైన్ చేయాలండి. వాడు ఫస్ట్ సీక్వెన్స్లో ఎలా ఉంటాడో లాస్ట్ వరకు ఆ సినిమాలో ఆ మూడు దాంట్లోనే మెయింటైన్ చేస్తుంటాడండి. సో అది నాకు కష్టమైందండి, అంటే ఆ మెయింటైనింగ్. ఎందుకంటే మీ సినిమా అంటే ఒక ప్రాసెస్లో జనరల్గా ఏంటంటే 30-40 డేస్లో షూటింగ్ ఒకేసారి అయిపోతే ఆ మూడ్లో ఉంటాం. మేము ఫస్ట్ డిసెంబర్లో షూటింగ్ చేస్తామండి, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో చేస్తాం, మళ్ళీ దాని తర్వాత గడ్డం కోసం ఒక 4-5 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ మే నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఈ టైంలో ఏమవుతుందంటే 19th సీన్ ముందు చేసి ఉండొచ్చు, ఇప్పుడు 20th సీన్ చేస్తున్నాం. సో అండ్ ఈ సినిమా కూడా 95 and 2005, సో 2 వేరియేషన్స్ ఉంది. 95లో ఉన్నప్పుడు కొంచెం యంగ్గా ఉండాలి, 2005కి వచ్చినప్పుడు కొంచెం ఎల్డర్లీగా ఉండాలి. ఆ వేరియేషన్ హోంవర్క్ చేసి ఉంటారు అయితే చాలా అండి. ప్లస్ దాంతో అంతకుని మేము కూర్చొని ఏం చేసామంటే ముందు బాడీ లాంగ్వేజ్ అంటే నాకు మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఉగ్రం సినిమా చూసి చేద్దాం. ముందు సినిమా చూసి సార్ ఉగ్రంలో మీరు చాలా స్టిఫ్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ కదా, ఆ క్యారెక్టర్ మీరు అది ఓకే సార్, బట్ దీంట్లో అలా ఉండకూడదు సార్, మందు తాగేసి గొడవలు పడిపోయాడు, తాగేసి చిన్న కొట్టినప్పుడు కూడా తూలుతూ కొట్టి ఇలా ఉండాలండి. చిన్న లూజ్ బాడీ లాంగ్వేజ్, కొడితే పంచి కొడితే ఎగిరిపోయేది కాదండి, చాలా లూజ్ కొడతారు చూడండి సార్, అలా కావాలి. ర్యాష్గా అంటే అసలు పట్టించుకోకుండా ఒక మూర్ఖుడు కేర్లెస్ కొడతారు చూడండి, అలా ఉండాలని చెప్పారండి. సో విత్ దాట్ వి అంటే ఒక డిజైన్ చేసుకుని ఇలా ఉండబోతుందని. సో బట్ నాకు తెలిసి ఎక్కువ వేరియేషన్స్ అండి, చాలా సినిమాల్లో చేశాను కానీ యాక్టింగ్లో నేను ఎక్కువ వేరియేషన్ చేసిన సినిమా ఇదండి. 100% అండి. కేర్లెస్గా టూ మచ్ ఆఫ్ యారగెంట్గా ఉన్నది, మళ్ళీ లవ్ ఉంటుంది, మళ్ళీ ఎమోషన్ ఉంటుందండి, చిన్న మళ్ళీ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ తోటి, మళ్ళీ చిన్న అంటే హీరో ఫన్ చేయడు కానండి, నా క్యారెక్టర్ ఫన్ చేయడు కానండి, బట్ చుట్టుపక్కల చిన్న 2-3 సీక్వెన్స్లు ఫన్ ఉంటుందండి. సినిమాలో అరుదుగా నవ్వుతాడు, 1-2 చోట్ల నవ్వుతాడు. బచ్చలమల్లి నోడు నవ్వడు అసలు, అండ్ బచ్చలమల్లి ఏడవడు కానీ లవ్ చేస్తాడు, గట్టిగా లవ్ స్టోరీ అయితే ఉంది. అండ్ వాడు మారడండి ఎవరి కోసం అంటే, వాడు ఏంటంటే వాడు అనుకున్నది ఏంటంటే నాకు నచ్చిందే చేస్తాను, అంటే నువ్వు నా లైఫ్లో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నన్ను వద్దనుకున్న ఎవరు నాకు వద్దనుకునే రకం ఉండదు. సో బచ్చలమల్లికి నరేష్ గారికి నిజ జీవితంలో అంటే మీరు ప్లే చేసిన రియల్ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా కనెక్షన్ ఉందా? అట్లా ఒకే ఒక కనెక్షన్ ఉంది. అంటే నేను చాలా ఫాస్ట్గా జనాలు నమ్ముతాను, బట్ నాకు ఎప్పుడైనా ఏదన్నా అవతల వాడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఏదో ఒకటి నన్ను తీసుకుని చేసాడని తెలిసింది అనుకోండి, కట్ ఇంకా అంటే బ్లాంక్ అయిపోతుంది అండి. ఆడు మొహమ్మద్ ఇలా ఎదురు కూర్చున్నా కూడా నేను చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటాను. అంతేగాని ఎందుకు నాకు ఇలా ఫోన్ చేసి ఉండదండి. నేను డైరెక్ట్గా ఇంకా అవునా చేశాడు, ఇంకా అంతే, కట్ అంటే కట్, ఇంకా అడవం అంటే నాకు ఆ మనిషి వద్దు జీవితం, అతని వల్ల నో డ్రామా, నో యాక్టింగ్, నథింగ్ అండి. ఫోన్ చేసేసి ఏడుపులు పడబబ్బులు, రే నువ్వు ఎందుకు చేస్తావు, నీ అంత చూసేస్తాను అంత లోపల ఇగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది నరేష్ గారు? మనం ఏదైనా మనల్ని ఎవరైనా చీట్ చేశారని తెలిసినప్పుడు వీ హావ్ టు గివ్ దెం బ్యాక్. అంటే అది చెప్తాను కదా, వెన్ యూ నో అదర్ పర్సన్ ఇస్ నెగటివ్ ఎనర్జీ, వై డు యు వాంట్ టు కీప్ ఇట్? అదొంటే అది మనకు రబ్ అవుతూ ఉంటుందండి. మీరు నమ్ముతారా ఈ ఎనర్జీ కాన్సెప్ట్? ఎనర్జీ అంటే అది కదండి, మాటలలో కూడా మన అన్నీ అయిపోయినా ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే మనకు తెలిసిపోద్ది కదండి. అది పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, పొగుడుతూ మాట్లాడుతున్నాడు, లేకపోతే మనల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, మన పోకింగ్గా మాట్లాడుతున్నాడు, తెలిసిపోతుంటుంది కదా. అలాంటిది అంటే అలాంటి 2-3 సందర్భాలు అండి, ఫ్రెండ్స్లో కూడా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అసలు ఇంత మెచ్యూరిటీ అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే, అంటే యూ థింక్ సో మచ్ బ్యాక్ డ్రాప్ అని అనిపిస్తుంది. బికాజ్ మిమ్మల్ని సీన్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లర్గా దిస్ వర్షన్ ఆఫ్ నరేష్ ఇస్ వాట్ వీ నో.
బట్ అదర్వైజ్ ఆల్సో మీరు ఇంత దాన్ని ఏమంటారు చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తారు రిలేషన్ని, నో డ్రామా, నో ఫైటింగ్. నాకు బట్ వన్ థింగ్ అంటే నాకు వెరీ వెరీ షార్ట్ టెంపర్ పర్సన్ అండి. చాలామంది తెలియదు. సడన్గా అంటే నేను కోపం చాలా అరుదుగా వస్తుందండి. ఎప్పుడన్నా ఒక ఈ 57 డేస్లో చేస్తే ఒక్కసారి ఏదో వచ్చిందండి. ఏం చేశారు నరేష్ గారు అప్పుడు? అంటే ఏంటి త్వరగా అవ్వదు, గ్లిజరిన్ అన్ని పెట్టుకుని నేను రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా వెయిట్ చేసుకుంటూ అక్కడ లైటింగ్ చేసుకుంటుంటే ఇప్పుడు 3 సార్లు పెట్టుకున్నాను ఒకసారి. ఎన్నిసార్లు పెట్టుకోమంటారండి గ్లిజరిన్ అంటే అది వచ్చేస్తుంది. అంటే అంతకునే అంత అరిసేయటం కదండి. చెప్పండి మీరు రెడీ అయితే చెప్పండి అప్పుడు పెట్టుకుంటాను. అది నాకు అది అయిపోయిన తర్వాత దొండదు ఇంకా నెక్స్ట్ మినిట్ అంటే నాకు మళ్ళీ ఇది బీరోలో పెట్టుకుని మనం ఎప్పుడన్నా కబోర్డ్లో పెట్టుకుని దాచుకుని ఆ ఎమోషన్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే దీన్ని దానికి వెళ్ళి అసలు వడ్డీద్దాం అలాంటివి ఏమి ఉండదండి. అప్పటికప్పుడు ఇచ్చేసేయటం. దాని తర్వాత 2వ నిమిషం తర్వాత నేను క్లియర్ అయిపోతానండి. ఆ ఎమోషన్ నేను కూడా దాచుకోలేను, హోల్డ్ చేసుకోలేను. నేను అయిపోతుంది లేదు ఎక్కువ మరి బాగా డిస్టర్బ్ చేస్తే ఇందాక చెప్పాను కదా కట్ చేసేస్తారు. యాజ్ అ పర్సన్గా మీ కెరియర్ గ్రాఫ్ చూస్తూ ఉన్న ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే నరేష్ గారు, ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆయన చాలా సీరియస్గా చేస్తారు, చాలా కష్టపడతారు. ఒక రకమైన రెస్పెక్ట్తో కూడిన నమ్మకం కలిగింది ఆడియన్స్కి మీ మీద. ఆ ఆడియన్స్లో సపోజ్ నేను కూడా ఉన్నాను అనుకొని ఆనెస్ట్గా మీకు మాట్లాడితే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు నరేష్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సిందే ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. ఆ టైం అనిపిస్తుంది చూసారా, గట్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీబడి వాట్ దే ఫీల్, ఇది హిట్ కొట్టాల్సిందే అని అనుకున్న టైంలో సుబ్బు గారిని మీరు డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ అంటే మీరు ఏమైనా అనాలిసిస్ చేసుకున్నారా? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సినిమా సుబ్బు బాగా చెప్పాడు, మనం చెయ్యాలి, బాగా తీస్తాడు, డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్, ఈ సినిమా చేయాలి. అదే కదండి. ఇక్కడ ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్తో చేస్తానండి. ఎలా అతను ముందు అంటే ఇప్పుడు సుబ్బు గారు కనీసం అంటే ఆయన 2వ సినిమా అండి, సోలో బ్రతుకు సినిమా చూశాను నేను. సో నాకు తెలుసు ఆయన అంటే ఎలా తీయగలుగుతారో, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో. 30-40 crores బడ్జెట్ సినిమా హ్యాండిల్ చేశారు. 60 crores బడ్జెట్ ఆయన హ్యాండిల్ చేయగలిగారు. సో నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎగ్జిక్యూషన్. కథగా చెప్పినప్పుడు ఒక బాగా చెప్తారండి, కొందరు తీయలేకపోతారు, కొందరు కథ బాగా చెప్పలేకపోతారు, బాగా తీయగలుగుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ డైరెక్టర్ అండి. ఇప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు అమెరికా నుంచి వచ్చాడండి, ఒక సినిమాకి అప్రెంటిస్గా పనిచేసాడంటే అసలు అతనికి మేకింగ్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదు. కథ చెప్పాడు, నచ్చింది, చేశాడు. సో ఇప్పుడు అతను బాగా తీస్తాడా అంటే నమ్మకం. అంటే దాదాపు నా కెరియర్లో 30-38 మంది కొత్త డైరెక్టర్తో చేశానండి. కొందరు చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు, కొందరు తీయలేకపోయారు, కొందరు అస్సలు అంటే చాలా తడబడుతూ చెప్తుంటారు కదా, కానీ ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నారండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవబిలిటీ అండి. మన కథ నచ్చితే దాన్ని బట్టి మనం వెళ్ళటమేనండి. సో ఇది ఫస్ట్ నాకు నచ్చింది అంటే కథ నచ్చిందండి. దాని తర్వాత సుబ్బు గారి మీద ఆల్రెడీ సినిమా చేస్తున్నారు కాబట్టి ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. సో మనకి 2వ రోజు 3వ రోజు అంటే మనం ఏదైతే చెప్తున్నాడో అంత బాగా తీస్తున్నాడు, ట్రాన్స్లేట్ అవుతుందా. మనకు చెప్పినప్పుడు చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటాం కదండి, అదే డీటెయిల్ మనకు స్టోరీకి వచ్చేటప్పటికి 2.5 గంటల్లో 2 గంటల సినిమాలు మన పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, ఇన్నిటప్పటికి అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutesలో చెప్పేయాలి మన కథ మొత్తం ఉంది. సో అది కరెక్ట్గా చేస్తానంటే 2వ రోజు 3వ రోజు అంటే నేను చెప్తాను కదండి, ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తీసాడు సుబ్బు గారు. సూపర్, అసలు హార్ట్ఫుల్లీ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇది సక్సెస్ అయ్యి తీరాలి అని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, అవుతుంది కూడా. అంటే నా మోర్ దెన్ మీ అంటే సుబ్బు గారు కదా, ఎందుకంటే ఎక్కడో ప్రతి ఒక్కరు కష్టపడి ఊరి నుంచి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఇంకో చోటకి వచ్చి ఒక అవకాశం చూసుకుంటే సుబ్బు గారు కూడా సోలో బ్రతుకు బాగుంటుందండి సినిమా. బట్ అదేంటంటే ఫస్ట్ సినిమా టు బి రిలీజ్డ్ ఇన్ కోవిడ్ అండి. కాబట్టి అప్పుడు అంటే బాగా రావాల్సిన కలెక్షన్ అప్పుడు 10 కోట్లు వచ్చింది కదండి. ఇప్పుడు రిలీజ్ నార్మల్ టైం అంటే మన కోవిడ్ లేకపోతే మంచి హిట్ అయ్యేదండి సినిమా. సో కోవిడ్ రిస్ట్రిక్షన్స్లో ఫస్ట్ సినిమా అది అవ్వటంతో వాళ్ళు అనుకున్న మార్క్ రీచ్ అవ్వలేకపోయారండి. బట్ అక్కడి నుంచి ఆ కసితోటి 2 సంవత్సరాల నుంచి అదే చెయ్యాలి, కొట్టాలని నేను చెప్తాను కదండి. తుని ఆయన సొంత ఊరు తుని పక్కనేనండి. మీ అన్నవరంలో స్టే చేసేవాడిని. ఆయన వైఫ్ అప్పుడే షీ డెలివర్డ్ బేబీ. కరెక్ట్గా సినిమా స్టార్ట్ చేసి 1 week ముందు ఆయనకి పాప పుట్టిందండి. నేను అన్నాను ఏంటంటే పాప అంతగానే పెట్టుకున్నారు, మీ ఊర్లో పెట్టుకున్నారు, దగ్గరగా ఉంటుందండి. నేను అడుగుతుంటే కాదండి, నాట్ ఈవెన్ 1 day అండి. షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా గ్యాప్ ఉంటే అప్పుడు త్వరగా ప్యాకప్ అయితే అప్పుడు వెళ్ళి ఒక అరగంట కనిపించేసి వచ్చేసేవాడు కానండి. యూస్ టు కమ్ సిట్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్, రేపు సీన్ ఏంటి, ఎలా తీయబోతున్నాం, కెమెరామెన్ కూర్చోపెట్టి బ్లాక్లు ఏంటి, లెన్స్. సో అంటే నేను అన్నాను కాదు సార్, ఇంటికి పాప దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదంటే, సార్ నెక్స్ట్ 30 సంవత్సరాల దాకా నేనే చూసుకోవాలి సార్, ఇంట్లోనే ఉంటుంది కదా సార్, ఎప్పుడైనా చూసుకుంటే ఇది బాగుంటేనే సార్ తను రేపు బాగుంటుంది, నాకు ఈ కెరీర్ ఎక్కడ బాగుంటేనే నాకు లైఫ్లో తను నేను బాగా చూసుకోగలుగుతాను. సో అంటే నాకు అది అనిపించింది అంటే ఒక డైరెక్టర్కి అంత అంటే ఛాన్స్ చాలా తక్కువ వస్తుందండి, అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. వచ్చిన అవకాశాన్ని
మన 100% అది రిజల్ట్ నేను సినిమా చేశానంటే చూస్తాను, నాకు బాగా నచ్చింది, మంచి సినిమా అవుతుంది. బట్ అది హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, కల్ట్, క్లాసిక్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలండి. సో బట్ మన ప్రయత్నం మనం చేసినప్పుడు మన జాబ్ సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ. 100% మీరు ఎఫర్ట్స్ పెట్టారన్నది మాటలో ప్రతి వర్డ్ లో ఇట్ ఇస్ అందరూ రిఫ్లెక్టింగ్ అండి. నేను ఒక్కనే కదా. ఎగ్జాక్ట్లీ దిస్ ఫిల్మ్ ఇట్స్ టీమ్ ఎఫెక్ట్. ఇట్స్ లైక్ డెఫినెట్గా సుబ్బు గారు ఇస్ లీడర్ అండి, కెప్టెన్ కాబట్టి, అండ్ కెమెరామెన్ అండి. ఎందుకంటే మనకున్న బడ్జెట్లో తక్కువ టైంలో చేయాలండి షూటింగ్ అని. అంటే మనకి లావిష్గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కనిపించాలి, బట్ మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో చేయాలండి. సో ఈ సినిమా మేము ప్లాన్ చేసినప్పుడు 60 రోజులు అనుకున్నామండి. సో వాళ్ళిద్దరు ప్లానింగ్ కోఆర్డినేషన్ తోటి మేము 57 డేస్లో ఫినిష్ చేసాం. సో మాకు 3 days ప్రొడ్యూసర్ మిగిలిందంటే ఆ బడ్జెట్ మాకు అంటే అది పబ్లిసిటీలో యూజ్ చేసుకోవచ్చు, రేపు ఇంకో చోట యూజ్ చేసుకోవచ్చు.